రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసింది సిఆర్డీఏ. రైతులు ప్లాట్లను ఎంచుకునేందుకు ఇవాల్టి నుంచి ఆప్షన్ల అవకాశం కల్పించారు. 10 రోజుల్లో రాజధాని రైతుల వివరాలను అందిస్తే వాటి ప్రకారం భూ కేటాయింపులపై తుది నిర్ణయం తీసుకుంటారు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతులకు ప్లాట్లు పంపిణీ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు సిఆర్డీఏ అధికారులు. అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు వారి వాటా కింద ప్లాట్లను కేటాయించనుంది ప్రభుత్వం. అందులో భాగంగా రైతుల నుంచి ఆప్షన్లు స్వీకరించాలని నిర్ణయించింది. 29 గ్రామాల్లో 9.18A, 9.18B ఫారాలను రైతులకు పంపిణీ చేస్తారు. వ్యక్తిగతంగా ప్లాట్లు కావాలనుకున్న వారు 9.18A ఫారాన్ని, ఉమ్మడి ప్లాట్లు కోరుకుంటున్న వారు 9.18B ఫారాన్ని పూర్తి చేయాలి. ప్లాట్ల కేటాయింపులో పారదర్శకంగా వ్యవహరించేందుకు రైతులతో దగ్గరుండి ఈ ఫారాలను పూర్తి చేయించాలని సిఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. ఒకసారి ఫారాన్ని పూర్తి చేసిన తర్వాత మరోసారి అందులో మార్పులు చేసే అవకాశం ఉండదు. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి వాటా ప్లాట్ల కోసం ఫారాలు నింపాలని సూచిస్తున్నారు అధికారులు. యాభై మంది రైతులకు శిక్షణ ఇచ్చి రైతుల వద్దకు పంపిస్తోంది ప్రభుత్వం. ప్లాట్ల సైజులు, విధి విధానాల గురించి ముద్రించిన బ్రోచర్లను సిఆర్డీఏ గ్రామాల్లో పంపిణీ చేసింది. ఇవాల్టి నుంచి 10 రోజుల్లోపు రైతులు తమ ఆప్షన్ల ఫారాలను ఇవ్వాలి. లేకపోతే అధికారులే రైతుల వాటా ప్రకారం ఎంత సైజు ప్లాట్ వస్తుందో నిర్ధారిస్తారు.